తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులు. మరి వాళ్లే తప్పులు చేస్తుంటే? స్కూలుకు వెళ్లే పిల్లలు వాళ్ల తండ్రులు పేక ఆడడం, కళ్ళు తాగడం చూసి ఒకంత ఆశ్చర్యపోయి ఇదే మంచి సమయమని వాళ్ల దగ్గరకు పోయి ఖర్చులకు డబ్బులడిగి తీసుకుని వెళ్లారు. అటుగా వెళుతున్న స్కూల్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళని చూసి, ఏమిటయ్యా ఇది, చాలా తప్పు కదా, పైగా స్కూల్ దారిలోనే ఇలా చేస్తుంటే స్కూలుకి వెళ్లేవాళ్లే కాదు మీ పిల్లలు కూడా పాడైపోతారు అంటూ మందలించారు. వీరి పని రోజూ మామూలైపోయింది. వాళ్లను చూస్తున్న వాళ్ల పిల్లలకు మెదడులో ఏవో ఆలోచనలు వచ్చాయి. అవేమిటో ఎవరికీ తెలియవు. మరలా అటుగా వెళుతున్న హెడ్ మాస్టర్ గారు వారిని చూసి, ఎన్నిసార్లు చెప్పినా మారకుంటే ఎలానయ్యా అంటూ, మీరు ఇలా పాడైపోతున్నా మీ పిల్లలకు మాత్రం మంచి మార్కులొచ్చాయి. మీ వాడికి ఫస్ట్, మీ వాడికి సెకండ్, మీ వాడికి థర్డ్ ర్యాంకులు వచ్చాయి అంటూ వారి ఆనందానికి అడ్డు తగులుతూ, మీ పిల్లలకు స్కూల్లో సన్మానం జరుగుతుంది, రండి చూద్దురుగాని అంటూ వారిని తీసుకుని వెళ్ళాడు. అంతే, ఆ సన్మాన సన్నివేశాన్ని చూసి వాళ్ళు అవాక్కైపోయారు. ఆ పిల్లలు కూడా వాళ్లలాగే కళ్ళు తెచ్చుకొని తాగి జోదమాడడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు వారు. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. మనమే వారికి ప్రథమ గురువులం. జాగ్రత్తగా ఉండాలి సుమా.